ప్రైజ్ ద లార్డ్. ఏషియా 43 అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అంటున్నాడండి మన దేవుడు. నాకైతే అసలు ఎంత ఆనందంగా ఉందోనండి. నూతన క్రియ చేస్తానంటున్నాడు మన దేవుడు. అంటే అరణ్యంలో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారు చేయుచున్నాను అంటున్నాడండి. అసలు ఎడారిలో నదులు ఏంటండి? మామూలుగా అసలు ఎడారిలో నీరు దొరకటమే కష్టం త్రాగడానికి. ఏకంగా నదులు చూసారండి. నది కూడా కాదు, నదులు. అంటే మన జీవితంలో ఎక్కడ ఎండిన స్థితి ఉందో తీసివేసి ఉబుకుచున్న నీటి ఊట వల్లే దేవుడు మనకి అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తాను అంటున్నాడు. అది నూతన క్రియ కదండి. ఎక్కడైతే అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నానంటే మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఎన్నంటే అసలు మనం చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా అక్కడ ఏ విషయంగా మనం ఎంత ప్రయత్నిస్తున్నప్పుడు కూడా అక్కడ ఏమీ కూడా మనకి సక్సెస్ అనేది కనపడట్లా. ఎందుకు? అక్కడ ఎండిన స్థితి ఉంది. అరణ్యం అంటే ఏంటండి? ఎండిన స్థితి. మామూలుగా అడవి కొన్ని అడవులు ఎండిపోయే ఉంటాయి కదండి బాగా. అలాంటప్పుడు ఏమవుతుంది అక్కడ? అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అయితే దేవుడు అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నానంటే మనం వెళ్ళే మార్గాల్లో ఏమున్నాయో ఏంటో కూడా అసలు మనకి ఏం చేయాలో కూడా అర్థం కాని స్థితిలో మనం ఉన్నామని చెప్పి దేవుడు స్వయంగా నూతన క్రియ చేస్తానంటున్నాడు. అంటే నూతన మార్గం తెరుస్తానంటున్నాడు. ఆమె అరణ్యంలో త్రోవ కలుగ చేయటం అంటే మనం చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారంలో, అన్ని విషయాల్లో కూడా, కుటుంబంలో ఎటువంటి విషయాలుగా మనం ఎదురు చూస్తున్నాము, ఎక్కడ ఎలా మనం స్థిరపడాలనుకుంటున్నాము, ఎటువంటి విషయాల్లో కుటుంబంలో కూడా ప్రేమ ఐక్యత కలిగి జీవించాలనుకుంటున్నాము, అన్ని విషయాల్లో కూడా దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడండి. అందరం కూడా మనం ఎలా అంటే ఎక్కడైతే అరణ్యంలో ఉన్నామో, ఎటువంటి స్థితిలో ఉన్నామో, ఎక్కడైతే ఎడారి వంటి జీవితం అంటే ఎటు చూసినా సరే ఏమీ అర్థం కాని పరిస్థితులు. ఎడారంటే అంతే కదండి, అసలు ఏమీ అర్థం కాదు అక్కడ. అలాంటి వాటిలో నదులు పారజేయుచున్నాను అంటున్నాడండి. ఈ వాక్యం ప్రకారం మనందరం కూడా దేవుడు మన పట్ల చేసే నూతన క్రియ చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరం కూడా మనుషులు ఏదో ఒకటి మనకి చేయాలి, సహాయపడాలని ఎంత అనుకున్నప్పటికి కూడా అది కొంచెమే. కానీ దేవుడే మనకి నూతన ద్వారం తెరుస్తానంటున్నాడు. ఈ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరము కూడా ఆయన నూతన క్రియలో మరింతగా మనం దీవించి ఆశీర్వించి ఫలింపు చేయబడునుగాక. ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఎడారి వంటి త్రోవలో నూతన మార్గాలు తెరవబడునుగాక. మరి ముఖ్యంగా ఎక్కడైతే నాయన తను ఎండిపోయిన స్థితి ఉందో దాన్ని నూతనంగా ఉబుకుచుండి నీటి ఊట వల్ల దీవించి ఆశీర్వించి ఫలింపు చేయబడునుగాక. అది ఆర్థికంగానా, లేదంటే కుటుంబ స్థితుల్లోనా, లేదంటే ఎవరైతే నాయన తండ్రి చెడు వ్యసనాలకు బానిసత్వం ఉన్నారో వాళ్ళందరికీ కూడా విడుదల కలగజేసి వాళ్ళకి నూతన జీవితంలోకి ప్రవేశపెట్టబడునుగాక. నాయన తండ్రి మారుమనసు పొందుకొని ప్రతి ఒక్కరూ కూడా నాయన తండ్రి నూతన మార్గంలో నడిపించబడునుగాక. ఎక్కడ ఎండిన స్థితి ఉందో తీసివేసి నాయన తండ్రి చిగురింపు చేయబడునుగాక. అన్ని విషయాల్లో కూడా నాయన తండ్రి నూతన క్రియలు మరింతగా బహుగా ఫలింపు చేయబడునుగాక. ఈ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరి పట్ల కూడా నూతన కార్యాలు బలంగా పొందుకొనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.